గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆసుపత్రిలో ఉచిత క్యాన్సర్ స్కానింగ్ టెస్టింగ్ సెంటర్ ను ప్రారంభించారు మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు ప్రైవేట్ ఆసుపత్రిలో కమిషన్ తీసుకుని రిఫర్ చేస్తున్నారని వైద్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ రఘునందన్ రావు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, దురదృష్టం ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షతన జరగాల్సిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మీటింగ్ రెగ్యులర్ గా నడవడం లేదని రికార్డుల ద్వారా స్పష్టంగా తెలుస్తోందన్నారు. బహుశా గజ్వేల్ ఎమ్మెల్యే బిజీగా ఉండటం వల్ల ఆసుపత్రికి రాలేకపోతున్నారేమో అన్నారు. కనీసం 6 నెలలకు ఒకసారి కమిటీ మీటింగ్ పెట్టి ఆసుపత్రిలో ఏం జరుగుతుందో ఏం జరగాలో అనే విషయం మీద మీటింగ్ పెట్టాలన్నారు. గతంలో ఆయన పెద్ద పెద్ద పదవులు నిర్వహించారు కాబట్టి ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆసుపత్రి విషయంలో కనీసం మీటింగ్ పెడితే బాగుంటుందని గజ్వేల్ ఎమ్మెల్యేకు సూచన చేశారు. ఈరోజు గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ మున్సిపాలిటీ గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల లోపల క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడంతో పాటు మహిళల్లో రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఎవరికైతే క్యాన్సర్ ఐడెంటిఫై అవుతుందో వాళ్ళందరికీ ఉచితంగా చికిత్స చేసేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా నా కూతురు డాక్టర్ సింధు మాధవనేని, డాక్టర్ శ్రవణ్ తేజ మరియు సింధు హాస్పిటల్స్ వారి సారథ్యం లోపల నియోజకవర్గ పరిధిలో ఉన్న మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాలు మున్సిపాలిటీ లోపల ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క చోట క్యాంపుల్ని పెట్టి పేద ప్రజల్ని క్యాన్సర్ బారి నుంచి రక్షించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ క్యాంపుల్ని నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో క్యాన్సర్ అంటే భయము, అదొక భూతంలాగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఏ రకంగానైతే డయాబెటీస్, షుగర్ లేదా బీపీ ఇట్లాంటి వాటికి మందులు వాడుకొని ఆరోగ్యం కాపాడుకుంటూ ఉన్నారో ప్రజలు, అట్లా ముఖ్యంగా మహిళల లోపల 16% ఆఫ్ ద ఇండియన్ ఉమెన్ ఆర్ సఫరింగ్ విత్ క్యాన్సర్ అని ఈ మధ్యలో సర్వేలలో కనబడుతుంటే బాధ అనిపించి, నా కూతురు వృత్తిరీత్యా వైద్యురాలు కాబట్టి ఆమెను ప్రతి సండే హాస్పిటల్ కోసం కాకుండా ప్రజల కోసం రావాలని చెప్పి తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా పిల్లలకి బ్రెస్ట్ మరియు సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించినటువంటి చికిత్సకై ఉచిత క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి లభిస్తున్నటువంటి ఆదరణను చూసి భవిష్యత్తు లోపల ప్రజలలో ఇంకా చైతన్యం వచ్చి క్యాన్సర్ బారిన పడకుండా ఐడెంటిఫికేషన్ టెస్టుల్ని మొదటి దశలోనే చేసుకొని తమను తాము కాపాడుకోవాలని నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా మాతృమూర్తులకి, అక్కాచెల్లెళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే ఈ సనితీరు పరికరాలని చూసినప్పుడు కొన్ని సమస్యల్ని డాక్టర్లు, ఆర్ఎంఓ గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆసుపత్రి కాంపౌండ్ లోపల ఒక పబ్లిక్ టాయిలెట్స్ లేదనేటువంటి అంశం కానీ, వచ్చినటువంటి పేషెంట్లకు తాగడానికి మంచినీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది విషయం కానీ డాక్టర్ నా దృష్టికి తీసుకొచ్చినారు. ఎంపీ ల్యాడ్స్ కింద నిధులు ఇచ్చి ఈ సమస్యల్ని వెంటనే పరిష్కారం చేస్తాం. ఖచ్చితంగా పబ్లిక్ టాయిలెట్స్ కానీ, ఆర్ఓ ప్లాంట్ కానీ, పెడియాట్రిక్ వార్డు లోపల డ్యామేజ్ అయినటువంటి టైల్స్ వేయించేటువంటి కార్యక్రమాలు కానీ చేస్తాం. ఖచ్చితంగా ప్రజలకి మెరుగైన వైద్యం ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి అందేందుకు 100% ఈ సందర్భంగా మెదక్ పార్లమెంటు సభ్యునిగా ప్రయత్నం చేస్తాను. అయితే దురదృష్టం ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే గారి అధ్యక్షతన నడవాల్సినటువంటి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మీటింగ్ రెగ్యులర్గా నడుస్తలేదనేది ఇక్కడ గజ్వేల్ ఆసుపత్రి రికార్డులు చూసినప్పుడు కనబడతా ఉంది. బహుశా మీ ఎమ్మెల్యే గారు కొంచెం బిజీగా ఉండడం వల్ల వారు ఆసుపత్రికి రాలేకపోతా ఉన్నట్టున్నారు. అట్లీస్ట్ 6 నెలలకో 3 నెలలకో ఒక కమిటీ మీటింగ్ పెట్టి ఆసుపత్రిలో ఏం జరుగుతుంది, ఏం జరగాలి అనే విషయం లోపల వారు గతంలో పెద్ద పెద్ద పదవులు నిర్వహించారు కాబట్టి వారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆసుపత్రి విషయం లోపల కనీసం ఒక మీటింగ్ నిర్వహిస్తే బాగుంటుంది అనేది నేను గజ్వేల్ ఎమ్మెల్యే గారికి చేస్తున్నటువంటి సూచన. థ్యాంక్ యూ.